ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ ఈ వీడియో వచ్చేసి మన ఛానల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ అండి. సో వెయిట్ లాస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. చాలా మంది నేను ఎక్కువగా అడుగుతున్నది వెయిట్ లాస్ ఎలా అయ్యారు ప్రెగ్నెన్సీ తర్వాత అని. సో ఈ వీడియోతో నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో వెయిట్ లాస్ ఎలా అవ్వాలి ప్రెగ్నెన్సీ తర్వాత, అలానే కొత్తగా డెలివరీ అవ్వగానే మనం ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి ఫుడ్స్ ఏంటి అనేదంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో వెయిట్ లాస్ కి సంబంధించి ఇంకా దీనికి రిలేటెడ్ మళ్ళీ వీడియోస్ ఇంకా ఎక్స్ట్రా కూడా వస్తాయండి. సో ఇందులో ఏంటంటే జస్ట్ కొంచెం మనకి అసలు ఎట్లా ఫాలో అవ్వాలి, ఎప్పటి నుంచి వెయిట్ లాస్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు డెలివరీ తర్వాత, ఇటువంటి టాపిక్స్ అన్నిటిని కవర్ చేస్తున్నాను. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్ గా వాచ్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేసి షేర్ చేసి మీకు ఎవరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనం మన వీడియో కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదామండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వెయిట్ లాస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అనగానే మనం ఫస్ట్ యాక్చువల్ గా స్టార్ట్ చేయాల్సింది వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ టైం నుంచి అండి. మనందరికీ తెలిసిన విషయమే. అదేంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం వెయిట్ గెయిన్ అవుతాము. సో కొంచెం కొంచెంగా వెయిట్ గెయిన్ అవుతూ వచ్చి అండ్ డెలివరీ అయిన తర్వాత వెయిట్ లాస్ అనేది చాలా మంది కొంచెం ప్రాబ్లమ్ గా ఉందండి. వెయిట్ లాస్ అవ్వట్లేదు మేము ఎట్లా అని చెప్పేసి చాలా మందికి పెద్ద డౌట్ ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి మనకి న్యూ మామ్స్ కే కాదండి, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఎందుకంటే డెలివరీ అవ్వగానే ఫస్ట్ మనకు వచ్చేటువంటి థాట్ ఏంటి అంటే ఇప్పుడు వెయిట్ గెయిన్ అయిన వెయిట్ అంతా ఏదైతే ఉందో దాన్ని ఎలా లూజ్ అవ్వాలి, వెయిట్ లాస్ ఎలా ప్రెగ్నెన్సీ తర్వాత అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. సో ఫస్ట్ అయితే డెలివరీ అయిన వెంటనే అయితే కనుక ఈ టాపిక్ గురించి ఆలోచించకండి. ఫస్ట్ మీ బేబీ హెల్దీగా ఉండాలి అండ్ మీరు హెల్దీగా ఉండాలి. సో మీ ఇద్దరి హెల్త్ బాగుండాలి అంటే మీరు హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఈ టైంలో అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డెలివరీ అయిన తర్వాత చాలా ఎక్కువ మంది మనం అందరం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం వచ్చేటప్పటికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది డెలివరీ అయిన టైంలో మనకు ఉంటుంది. ఆ టైంలో మనం కనుక కరెక్ట్ ఫుడ్ తీసుకుని కరెక్ట్ గా ప్రాపర్ కేర్ తీసుకుంటూ మన బేబీని, ఎందుకంటే మన బేబీని మనం 24 hours బేబీని చూసుకుంటూ ఉండాలి, అలానే మనల్ని మనం చూసుకోవాలి. ఈ టైంలో మనం రికవర్ అవుతూ ఉంటాం, అలానే బేబీ కూడా అప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి సో ఈ కొత్త ఎన్విరాన్మెంట్ కి అలవాటు పడడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి ఆ టైంలో ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకండి. ఆ టైంలో కేవలం మీ బేబీ హెల్త్ ఎలా ఉండాలి అండ్ మీరు ఎలా ఉండాలి అనే దాని మీద దృష్టి పెట్టండి. కాబట్టి డెలివరీ అవ్వగానే మనం రైట్ న్యూట్రిషన్ తీసుకోవడం, మనం కరెక్ట్ గా డైట్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన బేబీకి మనం ఇచ్చేటువంటి ఫీడింగ్ ఏదైతే ఉందో మన బ్రెస్ట్ మిల్క్ లో మన బ్లడ్ లో ఉండేటువంటి వాటర్, షుగర్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి బ్రెస్ట్ మిల్క్ తయారవుతుందండి. సో అది మన బేబీస్ కి ఇవ్వడం ద్వారా వాళ్ళకి కూడా రైట్ డైట్ అనేది అలానే రైట్ న్యూట్రిషన్ అనేది కూడా బేబీస్ కి వెళ్తుంది. కాబట్టి ఈ టైంలో మనం చాలా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే మన బేబీస్ కూడా అంత హెల్దీగా ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సో ఇదంతా ఓకే అండి, బట్ వెయిట్ లాస్ ఎట్లా అవుతాము, ఇప్పుడు ఫుడ్ తీసుకుంటూ ఉంటే వెయిట్ గెయిన్ అవుతాం కదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తుంది కదా. కానీ కాదండి. సో మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అందులోని వాటర్, షుగర్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇందాక చెప్పుకున్న విధంగా ఇవన్నీ కూడా మన బేబీకి వెళ్తాయి. కాబట్టి మనం తీసుకుంటున్న ఫుడ్ అనేది మనకే సరిపోవాలి. ఎందుకంటే మన బాడీ రికవర్ అవుతున్న స్టేజ్ లో ఉంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ అందుతూ పిల్లలకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది కూడా మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. అంటే మనం కరెక్ట్ న్యూట్రిషన్ ఉన్నటువంటి ఫుడ్ ని, వాటర్ ని తీసుకోవాలి. బ్రెస్ట్ మిల్క్ సప్లై బాగుండాలి అంటే మనం ఎక్కువగా వాటర్, లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలండి. సో బ్రెస్ట్ మిల్క్ లో ఎక్కువ వచ్చేటప్పటికి వాటర్ ఉంటుంది. కాబట్టి వాటర్, షుగర్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటర్ ని మనం ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక మనకి బ్రెస్ట్ మిల్క్ సప్లై కూడా బాగుంటుంది. అండ్ దీనిలో వెయిట్ లాస్ ఎట్లా అంటే సో మనం ఏదైతే తీసుకుంటూ ఉన్నామో ఫుడ్ అది మన బేబీకి బ్రెస్ట్ మిల్క్ ద్వారా వెళ్ళడం వల్ల కూడా మనం వెయిట్ లాస్ అవుతామండి. సో వెయిట్ లాస్ అవ్వాలి అంటే డైట్ విషయంలో మాత్రం కంట్రోల్ గా ఉంటే సరిపోతుంది, లేకపోతే డైట్ ని కంట్రోల్ చేసుకుని వెయిట్ లాస్ అయిపోదాం డెలివరీ అవ్వగానే అన్న ఆలోచన మానేసేయండి. బెస్ట్ వే పాసిబుల్ టు లూజ్ వెయిట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఈస్ బ్రెస్ట్ ఫీడింగ్ యువర్ బేబీ అండి. సో ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి. మీ బేబీకి మీరు ఫీడింగ్ ఇస్తూ ఉన్నట్లయితే కనుక మీరు వెయిట్ లాస్ అవుతారు, అలానే మీ బేబీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అందుతుంది అండ్ మీరు కూడా హెల్దీగా ఉంటారు. అండ్ ఏ ఫుడ్స్ తీసుకోవాలి ఇట్లా అండ్ ఈ టైంలో ఏ ఫుడ్స్ తీసుకుంటే మన బేబీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ బాగా వెళ్తుంది అనేది కూడా నేను చెప్తాను. కాకపోతే ఇందులో ఫస్ట్ అయితే కనుక నేను ఇందాక చెప్పిన విధంగా వాటర్ అండి. సో వాటర్ అండ్ లిక్విడ్స్ మనం వీలైనంత వరకు కావాల్సినవి తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక మన బేబీ అలానే మనం కూడా డీహైడ్రేట్ అయిపోకుండా హైడ్రేటెడ్ గా ఉంటాము అండ్ బ్రెస్ట్ మిల్క్ సప్లై కూడా బాగుంటుంది.
సో మీరు యూజువల్ గానే చాలా తక్కువ తింటారు, లేకపోతే ఎక్కువ క్వాంటిటీలో తినలేరు అనుకుంటే కనుక ఈ టిప్ ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో యూజువల్ గా మనం తీసుకునేటువంటి మీల్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ క్వాంటిటీస్ లో ఎవ్రీ 2 hours ఒకసారి కొంచెం కొంచెంగా తింటూ ఉండండి. సో దట్ మీకు మిల్క్ సప్లై అనేది బాగుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మన బ్రెస్ట్ మిల్క్ అనేది 70% ఆఫ్ వాటర్ తో తయారై ఉంటుందండి. సో కాబట్టి ఇందాక చెప్పిన విధంగా వాటర్ ఎంత ఇంపార్టెంట్ మనకి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది పాటికి. సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి అనేది బాగానే ఉందండి, బట్ వాటర్ ఏ క్వాంటిటీలో తీసుకోవాలి? సో కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోవచ్చు, కొంతమంది తక్కువ తీసుకుంటూ ఉండొచ్చు. సో యూజువల్ గా మీడియం యాక్చువల్ గా మనం అట్లీస్ట్ తీసుకోవాల్సినటువంటి వాటర్ క్వాంటిటీ ఎంత అంటే 8 to 10 glasses ఆఫ్ వాటర్ కనుక మనం రోజుకి తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక మనకి ఆ వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుందండి, సరిపోతాయి. సో 8 to 10 glasses అనేది యావరేజ్. దానికంటే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే అందరం ఒకే లెవెల్లో తాగలేము. ఇంకొంచెం ఎక్కువ తాగలిగిన వాళ్ళు ఉంటారు, ఇంకొంచెం తక్కువ తాగలిగిన వాళ్ళు. సో అట్లీస్ట్ అంటే యావరేజ్ కి దగ్గరగా ఉండేలాగా చూసుకోండి. అలానే వాటర్ తో పాటుగా మనం మిల్క్ ఆర్ మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఎక్కువ మంది వెయిట్ లాస్ అనేసి చాలా మంది అవాయిడ్ చేస్తారండి. మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోకూడదు, వెయిట్ గెయిన్ అయిపోతున్నాం, ఇంకా గెయిన్ అయిపోతామని. బట్ అది కరెక్ట్ కాదు. సో డెలివరీ తర్వాత మనం తీసుకునేటువంటి ప్రొడక్ట్స్ లో మిల్క్ ఆర్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి కంపల్సరీగా ఉండేలాగా చూసుకోవాలి. సో దట్ బేబీకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ న్యూట్రిషన్ అనేది బేబీకి అందుతుంది. ఈ మిల్క్ ఆర్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి కూడా మనం రోజుకి 2 to 3 glasses అనేది మిల్క్ తీసుకోండి. అలానే మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. సో 2 to 3 glasses ఆఫ్ మిల్క్ కనుక మనం రోజు తీసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి, నేను ప్రొఫెషనల్ ని కాదు ఈ న్యూట్రిషన్ వీటి విషయంలో. కాకపోతే ఏంటంటే నేను నా డెలివరీ తర్వాత నేను ఏ టిప్స్ ని ఫాలో అయ్యాను అండ్ నేను చేసినటువంటి రీసెర్చ్ లో నాకు తెలిసిన విషయాలు ఏంటి అనేవన్నీ కూడా కలిపి నేను ఇక్కడ చెప్తున్నాను. సో దట్ రికవరీ ఫాస్ట్ గా ఎలా ఉంటుంది డెలివరీ తర్వాత, ఏ ఫుడ్స్ తీసుకుంటే రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది, నెక్స్ట్ వెయిట్ లాస్ అనేది ఎట్లా పాసిబుల్, ఇవన్నీ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేనేం ఫాలో అయ్యాను అనేది మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇదే టిప్స్ అందరికి వర్క్ అవ్వాలి అని లేదు, బట్ ఏంటంటే ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనే విషయంతో నేను ఈ విషయాలన్నింటినీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. అలానే వీటితో పాటుగా పల్సెస్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో కూడా మనకి మెయిన్ గా వచ్చేటప్పటికి మెంతికూర అండి. సో మెంతికూర అనేది బ్రెస్ట్ ఫీడింగ్ మోమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచిది, ఎందుకంటే దానివల్ల మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది మెంతికూర వల్ల. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అలానే పల్సెస్, సీజనల్ ఫ్రూట్స్, మనకి ఆ టైంలో మీ డెలివరీ అయిన టైంలో సీజన్ ప్రకారం మనకి ఏ ఫ్రూట్స్ అయితే దొరుకుతున్నాయో ఆ ఫ్రూట్స్ ని కూడా మీ రెగ్యులర్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. అలానే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి మనం తీసుకోవడం అనేది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అండి. సో సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా మనకి ఏవైతే స్టిచెస్ కానీ ఇటువంటివి ఉంటాయి వీటన్నిటిని త్వరగా హీల్ అవ్వాలి అంటే మనకి సి విటమిన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. సో దానికోసం అని చెప్పేసి మనం విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి. ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. ఈ సి విటమిన్ అనేది మనకి ఎక్కువగా కివీ ఫ్రూట్స్ లో, ఆరెంజెస్ లో, ఉసిరికాయ, అలానే గోవా, సో జాంకాయలు అనమాట, ఈ పండ్లలో మనకి ఎక్కువగా విటమిన్ సి అనేది ఉంటుందండి. సో ఇన్ కేస్ ఈ ఫ్రూట్స్ కనుక మీకు ఆ టైంలో అవైలబుల్ ఉన్నట్లయితే వీటిని కూడా మీ డైట్ లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. సో వీటిలో ఏంటంటే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అండ్ మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది కూడా ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బాగుంటుంది. ఇప్పుడు మనం ఫీడింగ్ ఇస్తూ ఉన్నట్లయితే కనుక ఏ ఫుడ్స్ తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. అలానే ఈ టైంలో అవాయిడ్ చేయాల్సినటువంటి ఫుడ్స్ ఏంటి అనేది కూడా నేను మీతో ఒకసారి చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్కహాల్ అండి. ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ ఇటువంటి అలవాట్లు ఏమన్నా కనుక మీకు ఉన్నట్లయితే కనుక ఫస్ట్ వీటిని ఫీడింగ్ ఇచ్చే అన్నాళ్ళు మనం తీసుకోకూడదు. వీటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. తర్వాత వచ్చేటప్పటికి మెడిసిన్స్ అండి. సో మెడిసిన్స్ మనకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చిన వాటి వరకు ఓకే, బట్ ఎక్స్ట్రా ఏవైతే మనం మెడిసిన్స్ యూజువల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు యూజ్ చేస్తామో వాటిని కనుక వేసుకోవాల్సి వస్తే మీ డాక్టర్ యొక్క సజెషన్ తీసుకున్న తర్వాతే వేసుకోవాలండి. ఎందుకు అంటే మనం తీసుకునే ప్రతి ఐటమ్ కూడా మన బ్లడ్ లో మిక్స్ అవుతుంది అండ్ మన బేబీకి మన బ్రెస్ట్ మిల్క్ ద్వారా వెళ్తుంది. కాబట్టి ఈ టైంలో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఏవి పడితే అవి తింటాం గానీ, ఏ టాబ్లెట్స్ పడితే ఆ టాబ్లెట్స్ తీసుకోవడం గానీ ఈ టైంలో అస్సలు చేయకూడదు. అలానే ఈ టైంలో స్పైసీ ఫుడ్స్ కానీ, చల్లగా ఉన్నటువంటి ఫుడ్స్ ని కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలండి. సో వార్మ్ గా ఉన్నటువంటి ఫుడ్ అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నటువంటి ఫుడ్ నే తీసుకోవడానికి ట్రై చేయండి. సో అన్నం కానీ, ఏవైనా కానీ, రోటీస్ కానీ, మీరు ఏవి తీసుకుంటున్నా కానీ మీరు తీసుకుంటున్నటువంటి ఫుడ్ అనేది ఫ్రెష్ గా, అలానే కొంచెం అప్పుడే వండినవైతే కనుక ఇంకా బెటర్ అండి. సో ఎక్కువగా చల్లగా అయిపోయిన తర్వాత తీసుకోవడం లాంటివి చేయొద్దు. సో గోరువెచ్చగా ఉండంగానే వీలైనంత వరకు మనం ఆ ఫుడ్ ని కనుక
తీసుకున్నట్లయితే మంచిది. అలానే నేను తీసుకున్నటువంటి ఇంకొన్ని ఫుడ్స్ ని గురించి కూడా ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ ఏంటంటే డెలివరీ అవ్వగానే సో మన పేరెంట్స్ అంటే మన అమ్మ వాళ్ళు గానీ అత్తగారు వాళ్ళు గానీ ఫస్ట్ మనకి చెప్పేది ఏంటి అంటే అన్నంలో ఫస్ట్ ఒక ముద్దలో కొంచెం కారపొడి వేసి నెయ్యి వేసి కలిపి పెడతారు. సో దీని వల్ల ఏంటంటే త్వరగా కావాల్సినంత బాడీకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ రికవరీ బాగుంటుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు. అండ్ అలానే ఇంకొన్ని మిత్స్ కూడా ఉన్నాయండి. సో ఏంటంటే ఇది తినకూడదు అది తినకూడదు అని చెప్పేసి కొన్ని మనకి ఉన్నాయన్నమాట. బట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ డాక్టర్ సజెస్ట్ చేస్తున్నది అయితే అన్ని ఫుడ్స్ తినండి, కాకపోతే లిమిటెడ్ క్వాంటిటీస్ లో తీసుకోండి అని చెప్తున్నారు. కాకపోతే మనం ఈ టైంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే బాడీని త్వరగా కూల్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం అవాయిడ్ చేసి మనకి కొంచెం వార్మ్నెస్ ని బాడీకి ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలండి. సో దట్ మన రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది. అలానే వెల్లుల్లి తీసుకున్నా కూడా మనకి మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది అని కూడా చెప్తారు. వీటితో పాటుగా ఇంకా మనం మీట్ లాంటివి ఏమైనా తీసుకోవాలి. నాన్ వెజ్ తీసుకున్నట్లయితే కనుక లీన్ మీట్ ని తీసుకోమని చెప్తారు. సో అదేంటంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ రికవరీ రేట్ బాగుంటుంది అని చెప్పేసి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ 6 months లో వెయిట్ లాస్ ఎలా అంటే బ్రెస్ట్ ఫీడింగ్. సో బ్రెస్ట్ ఫీడింగ్ కనుక మీరు ఇస్తూ ఉన్నట్లయితే కనుక దట్ ఈస్ ద బెస్ట్ వే పాసిబుల్ టు లూజ్ వెయిట్ అనమాట. సో మీ బేబీ హెల్త్ బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటుంది, అలానే వెయిట్ ని కూడా సో స్లోగా గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేసుకుంటూ రావచ్చు. అండ్ 6 months తర్వాత మనం ఎట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది నా నెక్స్ట్ వీడియోస్ లో నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ టైంలో డెలివరీ అయిన వెంటనే మీరు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి, తీసుకోకూడని ఫుడ్స్ ఏంటి అనేది కూడా ఈ విషయం మనం ఇక్కడ డిస్కస్ చేశాం కదా. అండ్ ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నన్ను కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అడగొచ్చు. అలానే ఇంకా మీకు ఏ వీడియోస్ చూడాలనుకుంటున్నారు, బేబీ రిలేటెడ్ గానీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గానీ అలానే న్యూ మామ్స్ అయినట్లయితే కనుక ఏ వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.